ఎందుకంటే ఆ కేసులో అరెస్ట్ చేయడానికి లేదు. ఓకే, పాసిబిలిటీస్ లేవు. మీకు ఇంకో వింత విచిత్రం చెప్తాను నేను, ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి. మీరు దీన్ని కూడా వీలైతే ట్రోల్ కూడా చేయండి, నేను ఓపెన్ చెప్తాను మీకు. ఎందుకంటే మనోభావాలు దెబ్బతిన్నాయని ఎవరైనా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టాలంటే ప్రైమా ఫేసి ఉండాలి. ఓకే, ప్రైమా ఫేసి ఏముండాలి అనేది కూడా నేను చెప్తాను మీకు. ప్రైమా ఫేసి అంటే మనోభావాలు దెబ్బతిన్నాయి అంటే ప్రతి మనిషికి 2 రకాల దెబ్బలు తగులుతాయి. ఒకటి ఫిజికల్గా మన బాడీకి తగిలే దెబ్బ, ఒకటి మానసికంగా తగిలే దెబ్బ. ఫిజికల్గా బాడీకి దెబ్బ తగిలినప్పుడు మనకు పైన కనిపిస్తుంది వాపు ఉండడమో, చెయ్యి ఇరగడమో, కాలు ఇరగడమో, మూతి వాసిపోవడమో, ముక్కు వాసిపోవడమో, లేకపోతే బ్లడ్ రావడమో ఏదో జరుగుతుంది. దీన్ని చూసి ఎంబీబీఎస్కి సంబంధించిన చదువుకున్న ఒక డాక్టర్ అయ్యో ఈయనకి దెబ్బ తగిలింది నిజమే అని చెప్పేసి ఊన్ సర్టిఫికేట్ ఇస్తాడు. దట్ ఈస్ కాల్డ్ ప్రైమా ఫేసి. అవునా? ఇప్పుడు మానసికంగా దెబ్బతిన్నాం, మరి మానసికంగా కూడా దెబ్బనే కదా, లోపల మానసికంగా మనం దెబ్బతింటాం కదా. ఈ మానసికంగా దెబ్బతిన్నప్పుడు వీళ్ళకి కూడా ఒక డాక్టర్ ఉన్నారు, వాళ్ళు సర్టిఫై చేయాలి. ప్రైమా ఫేసి కావాలి కదా. ఊరికే ప్రతోడు పోయేసి నాకు మనోభావాలు కుదరదు కదా. అదే పోలీస్ వాళ్ళు కూడా తెలుసుకోవాలి, ఎందుకంటే వాళ్ళు ట్రైనింగ్ తీసుకోవాలి. మనోభావాలు దెబ్బతిన్నాయంటే సైకాట్రిస్టులు, సైకాలజిస్టులు ఇద్దరు ఉంటారు, 2 రకాలు. ఎవరు మనోభావాలు దెబ్బతిన్నాయో ఫస్ట్ సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి. సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత కొన్ని సిరీస్ ఆఫ్ వాళ్ళ దగ్గర ట్రీట్మెంట్ ఉంటుంది, అంటే వాళ్ళ యొక్క రిహాబిలేషన్స్ అనమాట, దాని యొక్క ట్రీట్మెంట్స్ అంటారు దాన్ని. వాళ్ళు ఒక థెరపీ, అదొక కైండ్ ఆఫ్ థెరపీ అనమాట. ఆ థెరపీకి వెళ్ళి నిజంగా వీళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి, హర్ట్ అయ్యారు, దీనివల్ల వాళ్ళకి లాస్ జరిగింది, దీనికి కూడా ఎలా అనేది కూడా మీకు చెప్తాను నేను. ఒక వ్యక్తి మనోభావాలు దెబ్బతింటే ఇతను 15 రోజులు 30 రోజుల పైన ఏ పని సక్రమంగా చేసుకోకుండా ఉండాలి. అంటే మనోభావాలు దెబ్బతినడం వల్ల జాబ్కి వెళ్ళకూడదు, రోజువారీ పనులు చేసుకోకుండా ఉండకూడదు, ఇంట్లో వాళ్ళని తిడుతూ, ఇంట్లో వాళ్ళని వేధిస్తూ, ఇంట్లో వాళ్ళని సతాయిస్తూ, లేకపోతే రూమ్ నుంచి బయటికి రాకుండా డిప్రెస్ అయిపోయి ఎవరితో మాట్లాడకుండా మానసికంగా ఇదైపోతే అప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు తీసుకొని వెళ్ళి అయ్యా మా అబ్బాయి ఇలా అయిపోయారు, మా పర్సన్ ఇలా అయిపోయారని చెప్పేసి అని సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్తే సైకాలజిస్ట్ అన్ని ట్రీట్ చేసి చూసి అవన్నీ ఓకే అనుకుంటే ఎస్ నిజంగా నేను ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది అనుకుంటే అప్పుడు సైకాట్రిస్ట్ దగ్గర పంపిస్తారు. ఓకే, అప్పుడు సైకాట్రిస్ట్ మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ చేస్తారు. వ్యాధికి అంటే మానసికంగా ఉన్న వ్యాధికి సంబంధించిన మెడిసిన్స్ ఉంటాయి. అప్పుడు సైకాట్రిస్ట్ మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేసి అప్పుడు వాళ్ళు ఎస్ ఈయనకు మానసికంగా వచ్చింది కాబట్టి ఈయన ప్రస్తుతం ట్రీట్మెంట్ తీసుకుంటున్నారని చెప్పి ఒక సర్టిఫికేట్ ఇస్తారు. ఈ సర్టిఫికేట్ తీసుకుని వెళ్ళి కంప్లైంట్ పెట్టాలి. అది ప్రైమా ఫేసి అంటే. మీరు ప్రైమా ఫేసి అంటే ఊరు తెల్ల కాగితంలో ఎవడో కంప్లైంట్ పెట్టేసి నా మనోభావాలు దెబ్బతినేసి ఎఫ్ఐఆర్లు కట్టడం కాదు, మీ ఉద్యోగాలు పోతాయి. ఎందుకంటే ప్రైమా ఫేసి లేకుండా నువ్వు ఎట్లా ప్రైమా ఫేసి అయ్యావంటే ఏం చెప్తావు? అవును. సో ఓకే, సో ఇప్పుడు ఇవి ఏదైతే మనోభావాలు దెబ్బతిన్నాయని కంప్లైంట్ ఇచ్చి అవి చెల్లవు, సగం అసలు చెల్లవు. నేను అదే ప్రైమా ఫేసి లేదు అక్కడ. మీకు సైకియాట్రిస్టుల దగ్గర నుంచి సైకాలజిస్టుల దగ్గర నుంచి మీరు అండర్ గ్రౌండ్ ట్రీట్మెంట్ సర్టిఫికేట్ లేకుండా ఏ విధంగా మీరు ప్రైమా ఫేసి అంటారు? ఓకే, మనిషికి దెబ్బ తగిలినప్పుడు ఊన్ సర్టిఫికేట్ డాక్టర్ నుంచి తెచ్చుకుంటాము. ఇప్పుడు నేను బాగుంటానండి, సపోజ్ నాకు దెబ్బ తగిలింది, నాకు చెయ్యి దెబ్బ, ప్రూఫ్ ఎక్కడ? అసలు దెబ్బ ఉందా లేదా ప్రూఫ్ ఎక్కడ? దానికి ఎక్స్రే తీయడమో, డాక్టర్ సర్టిఫై చేయడమో, ప్రిస్క్రైబ్ చేయడమో ఏదో ఒకటి జరగాలి కదా. కోర్టులకి పోలీసులు ఖచ్చితంగా ప్రూఫ్ కావాలి. ప్రూఫ్ లేకుండా, ఎవిడెన్స్ లేకుండా, బేసిక్ ఎవిడెన్స్ లేకుండా మీరు ఎట్లా ఎఫ్ఐఆర్ కట్టేస్తున్నారు? మరి పోలీసులు చేస్తున్నారు కదా, పోలీసులు చేసి ఎవరెవరైతే ఇట్లాంటి కేసులు కట్టున్నారో మీరు అందరూ ప్రజలందరూ గుర్తుపెట్టుకోండి, వీళ్ళ మీద పోలీస్ కంప్లైంట్ అథారిటీకి కంప్లైంట్ ఇవ్వండి. కంటెంట్ కూడా ఏం రాస్తారంటే పోలీస్ కంప్లైంట్ అథారిటీకి అయ్యా ప్రైమా ఫేసి లేకుండా ఇల్లీగల్ గా మా మీద తప్పుడు కేసులు కట్టి మమ్మల్ని మానసికంగా మా యొక్క సోషల్ రెప్యుటేషన్స్ ని దెబ్బతీసే విధంగా ఈ ఫలానా ఆఫీసరు మా మీద ఇలాంటి చర్యలు చేశారు, వాళ్ళ మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకోండి అని చెప్పి కంప్లైంట్ ఇవ్వండి. ఇంకోసారి ఇలాంటి పనులు చేయకుండా ఉంటారు వాళ్ళు. కట్టకూడదు, ఎఫ్ఐఆర్ కట్టకూడదు అని నేను అట్లా. ఎఫ్ఐఆర్ కట్టాలి అంటే ఇవి బేసిక్స్ ఉండాలి మీ దగ్గర. ఇవి లేకుండా మీరు ఎఫ్ఐఆర్ కట్టేసి వాళ్ళు అనవసరంగా వాళ్ళ దగ్గరికి మీరు నోటీసులు పంపించేసి వాళ్ళ కుటుంబ వ్యక్తులందరూ గందరగోళం అయిపోయేసి పాపం వాళ్ళు మెంటల్గా వాళ్ళు కూడా డిస్టర్బ్ అయిపోయేసి, ఫ్యామిలీ డిస్టర్బ్ అయిపోయేసి, సోషల్ సొసైటీలో వాళ్ళకున్న రెప్యుటేషన్ దెబ్బతినిపోయి చెప్పలేం కదా. కొంతమంది సడన్ హార్ట్ అటాక్ వచ్చే వాళ్ళు ఉంటారు, సూసైడ్ కూడా చేసుకుంటారు చాలా మంది, రకరకాల. ఎవరు భరిస్తారు? వీళ్ళు రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటారు? ఇవన్నీ ఇంపార్టెంటే కదా. ఒకవేళ అపార్ట్మెంట్ సూసైడ్ జరిగింది అనుకోండి, ఎవరు మీరు అది అసలు అవునా కాదా నీ మీద ప్రైమా ఫేసి ఉండాలిగా. వచ్చారు, మేము తీసేసుకున్నాం, కంప్లైంట్ ఇచ్చారు, ప్రైమా ఫేసి ఏదో పేపర్ పెట్టారు, ప్రైమా. నో, ఇట్స్ నాట్ దాట్. వాడు ఏ పోస్ట్ పెట్టినా దానికి ఎఫెక్ట్ అయిందా లేదా అని చూసుకోవాలి మనము. ఓకే, ఆ పోస్ట్ ఉన్న కంటెంట్ కాదు. మనోభావాలు దెబ్బతిన్నాయి ఆ పోస్ట్ చూసి అన్నప్పుడు అసలు ఈయన మనోభావాలు దెబ్బతిన్నాయి దానికి ఈ క్రైటీరియాస్. సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి ఇద్దరు, అదే చెప్తున్నా. సైకాట్రిస్ట్ వేరు, సైకాలజిస్ట్ వేరు. సైకాలజిస్టులు సైకాట్రిస్ట్ వీళ్ళంతా సర్టిఫై చేయాలి మీకు.
ఇవి లేకుండా ప్రైమా ఫేసి లేదుగా. సో ఈహా టీవీ చూసే ప్రతి ఒక్కరు కూడా మీరు గుర్తుపెట్టుకోండి, మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పేసి ఎవరైనా మీ మీద కంప్లైంట్లు పెడితే, తప్పుడు కేసులు కానీ రిజిస్టర్ చేస్తే వాళ్ళ మీద ఉల్టా మీరు కేసులు పెట్టండి. ప్రైమా ఫేసి లేకుండా ఇప్పుడు నేను చెప్పింది సైకాలజిస్టులు సైకాట్రిస్టుల దగ్గర మీకు అండర్ గ్రౌండ్ ట్రీట్మెంట్ సర్టిఫికేట్ లేకుండా ప్రైమా ఫేసి లేకుండా ఎఫ్ఐఆర్ కడితే మాత్రం అది ఇల్లీగల్. వాళ్ళ మీద కేసులు పెట్టండి. ఓకే, అప్పుడే వాళ్ళకి తెలిసి వస్తుంది. ఎందుకంటే మనోభావాలు దెబ్బతిన్నాయి అన్నప్పుడు అది కూడా ఒక లీగల్ ఇంజరీ. లా ఆఫ్ టాట్స్ అంటారు దాన్ని. మరి లా ఆఫ్ టాట్స్ లో ఇంజరీస్ లేకుండా, ఇంజరీస్ ప్రూవ్ చేయకుండా ఏ విధంగా ఇది చేస్తారు? ఇప్పుడు ఆర్జీవీ గారిది కూడా అదే కదా. అదే దట్స్ వాట్ మేము అదే అడుగుతున్నాం. ఆర్జీవీ గారు అసలు మేము పెట్టామో లేదో కూడా తెలియదు. అసలు నిజంగా ఆయన ట్విట్టర్ అకౌంట్ నుంచి వచ్చిందో లేదో కూడా తెలియదు. సో ఆ పోస్ట్ ఎప్పుడుదో పోస్ట్ అనేది చూపించి మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పేసి కేసులు పెట్టేశారు. ఎట్లా? హౌ? ఓకే, అవన్నీ అసలు వ్యాలిడ్ కూడా కాదు. వ్యాలిడ్ కూడా కాదు. ఏంటి ఇప్పుడు ఆయన కేసులు ఎంతవరకు వచ్చినాయి అసలు? ఇప్పుడు ఆయనకు ప్రస్తుతం ఇంట్రీమ్ యాంటిసిపేటరీ బెయిల్ అయితే వచ్చింది. ఓకే, యాంటిసిపేటరీ. సో ఇంట్రీమ్ ప్రొటెక్షన్ ఉంది కాబట్టి ఆయన నెక్స్ట్ ఆ బెయిల్ కొనసాగుతుంది. ఆర్జీవీ గారు ఇన్ని ఇష్యూస్ జరుగుతున్నా కూడా ఆయన ఎక్కడా కూడా వెనక్కి తగ్గట్లేదు. ఆయన చేసేటువంటి ట్వీట్స్ కానివ్వండి, ఇవన్నీ మళ్ళీ నిన్న కొన్ని సీజ్ ద షిప్, నేను నాకు మూవీ తీస్తాను, లేదంటే గవర్నమెంట్కి సంబంధించి మళ్ళీ నేను కొన్ని తీస్తా అన్నారు. ఇవి నిజంగానే ఎదుటి వాళ్ళ మనోభావాలు అనేది పక్కన పెడితే అక్కడ ఉన్నటువంటి ట్రెండింగ్స్ ని పిక్ చేసుకొని మళ్ళీ ఆయన వైరల్ అంతే కదా. ఇప్పుడు అక్కడున్న ట్రెండ్, ఇప్పుడు సీజ్ ద షిప్ అని ఈయన అనమని చెప్పాడు ఎవరైనా? లేదు. వాళ్ళు అన్నారు పబ్లిక్ లో ఉంది, డొమైన్ లో. పబ్లిక్ డొమైన్ లో ఉన్న కంటెంట్ తీసుకున్నారు, సినిమా తీస్తున్నాడు. ఆర్టిస్ట్ అంటే అదే కదా. ఓకే, ఆటోగ్రఫీ అంటే ఏంటి? సొసైటీలో ఉన్న ఇన్ఫర్మేషన్ ని తీసుకొని ఒక జర్నల్ లాగా తయారు చేసి ఒక స్క్రిప్ట్, ఒక డాక్యుమెంటరీని చేసి సినిమా తీయడము, అదే చేస్తున్నాడు ఆయన. ఓకే.